హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఇంటి రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను మీకు కాకరకాయ వెల్లుల్లి కారం రెసిపీ చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీని తయారీ ప్రాసెస్ చూద్దాం. దీనికోసం నేను పెద్ద కాకరకాయలు తీసుకున్నానండి. మీరు చిన్నవి ఉంటే బాగుంటుంది దీనికి. దీన్నైనా హాఫ్ కట్ చేసి చేస్తాను. వీటి పైన ఉన్న స్కిన్ అంతా నేను ఇలా రిమూవ్ చేసేసానండి. ఉంటే బాగుంటుంది అనుకునేవాళ్ళు ఉంచుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేనైతే ఇదంతా స్కిన్ పైన గీరేసానండి. తర్వాత దీన్ని హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా హాఫ్గా కట్ చేసుకుని నేనైతే ఈ లోపల పార్ట్ అనేది రిమూవ్ చేసేస్తానండి. ఈ పొట్టు కానీ, పైన పొట్టు కానీ, ఈ లోపల విత్తనాలు కానీ ఉల్లిపాయ వేసుకుని మనం వేయించుకుంటే ఫ్రై బాగుంటుందండి, వేస్ట్ ఏం అవ్వదు. సో నేను ఈ ఫ్రైకి అయితే ఇలా లోపల ఉన్నదంతా రిమూవ్ చేసేస్తున్నాను. మీరు అది రిమూవ్ చేయకుండా ఫ్రై చేసుకోవాలంటే ఇలా సైడ్కి ఇలా గంటు పెట్టుకొని మీరు ఇందులో స్టఫింగ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చండి. నేనైతే చెప్పా కదా లోపలిది రిమూవ్ చేసేస్తున్నానని. సో నేను ఈ విధంగా సైడ్కి పెట్టకుండా హాఫ్ కట్ చేసి లోపలిది చాకుతో రిమూవ్ చేసేసానండి. ఇలా నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నింటిని ఒక గిన్నెలో తీసుకుని ఒక హాఫ్ స్పూను పసుపు, తర్వాత ఇందులోనే ఒక టీ స్పూను సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో వాటర్ కాకుండా నేను మజ్జిగతో ఉడికించుకుంటానండి. దానివల్ల కాకరకాయ చేదు అనేది తగ్గుతుంది. సో నేను మజ్జిగని ముక్కలు మునిగే వరకు పోసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని వీటిని మనం ఉడికించుకోవాలి. కాకరకాయ చాకుతో గుచ్చితే సాఫ్ట్గా చాకు దిగేలాగా అంతవరకు ఉడికించుకోవాలండి. ఈలోపు మసాలా రెడీ చేసుకుందాం. దీనికోసం నేను ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. ఎక్కువైనా వేసుకోవచ్చు ఇంకా. తర్వాత ఇందులోనే ఒక టీ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత కారం, ఇక్కడ నేనైతే ఈ ముక్కలకి 3 స్పూన్లు వేసుకున్నాను. మీకు ముక్కలు బట్టి కారం వేసుకోండి. తర్వాత ఈ కారానికి సరిపడా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. ఇలా ఇవన్నీ వేసుకున్నాక వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లిలోని తేమ ఉంటుంది కదా, దానివల్ల ఇలా మనకి ముద్దగా వస్తుందండి పేస్టు. సో ఇలా నేను ముక్కల్ని ఉడికించి పెట్టుకున్నాను. కాకరకాయలని ఆ నీళ్ళు అన్నీ ఎగిరిపోయేదాకా ఉంచుకున్నాను. సో ఇలా ముద్దని నేను ఇలా పళ్ళెంలో తీసుకున్నాను. ఈ కాకరకాయ తీసుకుని దీనిలోకి ఈ స్టఫింగ్ని నేను పెట్టుకుంటున్నానండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, హాఫ్ చాలనుకుంటే హాఫ్ పెట్టుకోవచ్చు. ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాను. ఇలా ఉడికించిన కాకరకాయ ముక్కలు ఈ స్టఫింగ్ అనేది లోపలికి వెళ్తూ పెట్టుకుని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మనం అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఆయిల్ ఒక పావు కప్పు వేసుకున్నాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలా ఇందులో వేడయ్యాక ఈ పీసెస్ అన్నీ వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్నాక ఒక్కసారి పైకి కిందికి కలుపుకోవాలి. ఈ ముక్కల్ని మనం మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను మూత పెడుతున్నాను. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయండి. ఈ స్టఫింగ్ అనేది మనకి ముద్దలా ఉంది కాబట్టి అది బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే లేదు, తక్కువే. సో ఇలా మనం పైకి కిందకి ముక్కల్ని రివర్స్ చేసుకుంటూ వేగనివ్వాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ సగం బడ ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం మధ్యలో కొంచెం స్పేస్ తీసుకుని ఆయిల్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో మనం తాలింపు వేసుకుందాం. ఇందులో నేను ఒక టీ స్పూను శనగపప్పు, తర్వాత కొద్దిగా ఆవాలు, తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. ఈ మధ్యలో ఉన్న ఆయిల్లోనే ఈ తాలింపు అనేది వేగిపోతుంది. సో ఇలా వేసుకున్నాక గరిటతో కొంచెం ఆయిల్తో మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకొని మనం మూత పెట్టుకుని మళ్ళీ కొద్దిసేపు వేగనివ్వాలి.
ఇలా ఎందుకు ఏస్తున్నానంటే ముందే మనం తాలింపు వేస్తే ఈ ముక్కలు వేగేసరికి ఆ తాలింపు అనేది బాగా మాడిపోతుందండి. సో, ఇలా హాఫ్ వేగాకే ఈ తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు కూడా వేగింది. సో, మిక్స్ చేసుకోవాలి ఒకసారి. తాలింపు అంతా కలిసేలాగా. ఈ ఫ్రై అనేది సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్‌గా చాలా బావుంటుందండి. అన్నంలో వేడి అన్నంలో కలుపుకొని తిన్నా కూడా కొంచెం నెయ్యేసుకొని చాలా బావుంటుంది టేస్ట్‌గా. ఎక్కువ కారం తినలేని వాళ్ళు చూసుకొని వేసుకోండి. ఇది కారంగానే చాలా బావుంటుంది టేస్టు. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇలా వేగాక మనం దీన్ని బౌల్‌లోకి సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.